అయ్యగారు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, అరగంట దాకా ఎవరిని లోపలికి పంపదు. సంతకం చెయ్యి. ఏంటిది? చదివి చూడు. రాజీనామా లెటర్. శివాజీ ఫౌండేషన్ నిర్మాణ దశలో ఉన్న స్థలం జనావాస స్థలమో లేక ప్రభుత్వ స్థలమో కాదు. కావున దానికి ఉన్న అడ్డంకులని పరిశీలించిన మీదట శివాజీ ఫౌండేషన్ నిర్మాణం కొనసాగించవచ్చునని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది. సంతకం ఏ రాజారెడ్డి. కుదరదు. నువ్వు అడిగిన 50C సంతకం పెట్టు. ఇది ఆదిశేషు గారు డొనేట్ చేసిన సీటు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను సంతకం పెట్టను. ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏమంటివి? వృత్తి ధర్మం. సంతకం పెట్టు. మినిస్టర్ కే కత్తి చూపిస్తున్నావే, నీకేమైనా పిచ్చా? 10,000 మంది స్టాఫ్, 10 అడుగులకు పోలీసు చూస్తూ ఊరుకుంటారా? నేను పొడిచి తప్పించుకుంటా. అయ్యో నిజంగానే పొడితే మరి నీ సరదా కనుకున్నావా? నీలాంటి వాళ్ళకి రక్తం చూస్తేనే బుద్ధి వస్తుంది. పెట్టరా సంతకం. తొందరపడి పొడిచావు. చట్టం నేను వదిలిపెట్టదు. దొరికిపోతావు. దొరకను. నా కోసం జైలుకి వెళ్తావు బ్రదర్. ఎన్నేళ్ళైనా సరే బాస్. పెడతావా లేక ఒక్కొక్క కేబుల్ కట్ చేయమంటావా? పెడతాను. డాక్టర్ గారు, అయ్యగారు పిలుస్తున్నారు. వెళ్ళండి సార్. డాక్టర్ కత్తితో పొడిచేశాడు డాక్టర్. పడుకోబెట్టండి. తను మార్చికి తీసుకెళ్తారేమో, నేను ఇంకా చావలేదు డాక్టర్. ఇంజక్షన్ ఇవ్వద్దు డాక్టర్, టాబ్లెట్ ఇవ్వండి చాలు. Clean the wound with alcohol. Give him a painkiller shot. చేర్చి చెప్పే సమయం రైట్. తమాషాకి చెప్తున్నాడు అనుకున్నాను డాక్టర్. నిజంగానే పొడిచేశాడు డాక్టర్. వారు ఎప్పుడు చెప్పింది చేస్తారు సార్. సేఫేగా? కరెక్ట్ గా హాఫ్ వే బిట్వీన్ ద మిడ్ లైన్ అండ్ రైట్ లాటరల్ అబ్డమన్ లో పొడిచినందువల్ల ఏ ప్రాబ్లం లేదు సార్. ఈజ్ సేఫ్. బ్రెయిన్ కి ఏం కాలేదుగా? ఈ మందులని ఇవ్వండి. అలాగే డాక్టర్. ఓ వారంలో గాయం అవుతుంది. బయట నోరు విప్పావో ఇప్పుడు కుట్లతోనే పోయింది. ఈసారి కేబుల్స్ మొత్తం కట్ చేస్తా. అది ఒళ్ళు జాగ్రత్త. బాస్, కత్తిపోటు కూడా భరించాను. డ్యామేజ్ కొంచెం ఎక్కువైంది. ఆ డబ్బులేనా ఇచ్చేసి వెళ్ళండి. అది ముందే సంతకం పెట్టుంటే అప్పుడు ఇచ్చేవారా? రాత్రికి వచ్చి సగం పట్టుకుపోయిండేవాళ్ళం. మిగతాది ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించే వాళ్ళం. ఏమిటయ్యా ఇది? ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం. అందరికీ నమస్కారం. మీ గ్రామంలో ఉన్న పూరు గుడిసెలని తీసేసి పక్కా ఇళ్లు కట్టిస్తాం. పాఠశాలలు కట్టి మీ పిల్లలందరికీ చదువు చెప్పిస్తాం, అన్నం పెడతాం. ఇక్కడున్న బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చి నీటి వసతి కల్పిస్తాం. మీరు చేయాల్సిన పనుల్లా ఒక్కటే, వ్యవసాయం చేసి ఈ గ్రామాన్ని పచ్చగా మార్చడం. నేను చెప్పినట్టు చేస్తే 1 సంవత్సరంలో ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది. ఎవరు చోటుకొచ్చి ఎవరిని అడిగి పదమేస్తాడో. మంచి చెయ్యటానికి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది సర్కార్ వారి స్థలం. దీనికి తహసీల్దారు, విఓ, కామందో అని మా అందరి పర్మిషన్ కావాలి. ఏ పనైనా పూర్తి చేయడానికి రమ్మంటే ఎవ్వరూ రారు. ఆపటానికి మాత్రం అందరూ కరెక్ట్ గా వస్తారని నాకు బాగా తెలుసు. అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. సంతకాలు పెట్టి ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి. మేము దీనికి ఒప్పుకోం. ఇలా చూడండి, మంచి జరగాలని కోరుకునే వాళ్ళు సంతకాలు పెట్టండి. కాదనుకునే వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఇదిగో, మేమెందుకు ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయాలి? ఆఫీస్ రూమ్ లోనే ఉంటుందిరా మ్యాటర్ అంతా. రండి రండి. ఆఫీస్ రూమ్ మిమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తోంది. సంతోషం. వెళ్ళండి. ఇక్కడ ప్లే గ్రౌండ్ రావాలి, ఇక్కడ హాస్పిటల్, తర్వాత ఈ బాత్రూమ్ చూడండి. అయ్యా, మీరు చెప్పినట్టే మేం చేస్తాం. తహసీల్దార్, ఉన్నానయ్యా. కామందో, తీయరా బండి. చలో, ఇక నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీద సంతకం చేయడం ఒక్కటే బాకీ. ఎవడైనా ఉద్యోగం ఆర్డర్ తీసుకుంటే నీ తల్లి నరికేస్తా. అయినా మా ఊరోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి నువ్వెవరు అయ్యా? బాస్. బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్. అబ్బో, మరి ఎమ్మెల్యేగా మేమెందుకున్నట్టు, మా పార్టీ ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే గారు, ఊరికే టెన్షన్ అవ్వకండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది ముందే ఉండాలి. రండి రండి. లోపల కాఫీ టిఫిన్ ఉంటాయిగా, మీల్సే పెడతారు. వెళ్ళండి. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అమ్మయ్యా, ఆఫీసులో కూర్చుని బాగా ఆలోచించాం బాస్. మంచి చేయడానికి పదవే కావాలా, మంచి మనసుంటే చాలు. ఇది మీ ఏరియా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాస్. బాస్, ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్. థ్యాంక్ యూ.
ఏమైందయ్యా పేకు తెచ్చారా తీయడం మర్చిపోయారు